గురుదేవా, ఇంట్లో ఆడపిల్ల రజస్వల అయినప్పుడు ఆ ఇంటికి మైల వచ్చినట్టేనా? ఆ సమయంలో తల్లిదండ్రులు దైవారాధన చెయ్యకూడదా? అది అజ్ఞానం నాయనా. ఒక ప్రాణం పుట్టడానికి ఆ కాలమే పునాది వేస్తుంది. అలాంటి సమయంలో ఇంటికి మైల ఎలా వస్తుంది? అలాంటప్పుడు ఆడపిల్లని ఎందుకు దూరంగా ఉంచుతారు? గుడికి వెళ్లటం ఎందుకు నిషేధిస్తారు? అది ఆమెను దూరం పెట్టడం కాదు నాయనా, విశ్రాంతినివ్వటం. ఆ సమయంలో కలిగే శారీరక అలసట నుండి ఆమెను రక్షించడానికే ఆ నియమం. పూజలు, వ్రతాలు ఎంతో శ్రమతో కూడుకున్నవి. ఆ అలసట ఆమెపై పడకూడదని పూజామందిర ప్రవేశాన్ని ఆపారు. ఆమెకు విశ్రాంతి. సరే, మరి ఆ రోజుల్లో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు పూజలు చేయవచ్చా? నిస్సందేహంగా చేయవచ్చు. దీనికి జాతాశౌచం, మృతాశౌచం లాగా కుటుంబానికి వర్తించే సూతకం ఏమీ లేదు. అసలు చెప్పాలంటే తమ ఆడపిల్ల ఆరోగ్యంగా ఎదుగుతున్నందుకు ఆ తల్లిదండ్రులు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన శుభ సమయం అది. అంటే ఈ నియమాలన్నీ ఆమె ఆరోగ్య రక్షణ కోసమే కాని దోషం వల్ల కాదన్నమాట. అవును నాయనా. ధర్మం ఏనాడు ఆడబిడ్డను అవమానించదు. మాతృత్వానికి మూలమైన ఆ సమయాన్ని ధర్మం ఎప్పుడూ గౌరవిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు సనాతన ధర్మం గురించిన మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.